ఏమన్నా సీను మారుతోందా ఇరాన్‌కి సంబంధించినటువంటి అంశంలో అన్నది చూడాల్సుంది. ఇరాన్‌తో ఓ పక్కన చర్చలు, రెండో పక్కన వివాదాలు ఇయన్నీ నడుస్తుంటే, తాజాగా జరిగినటువంటి అంశం ఏంటంటే, హోర్ముజ్ జలసంధిని తాత్కాలికంగా మూసేసింది ఇరాన్. ఇది ఓ పెద్ద హెచ్చరికగా కనిపిస్తుంది. ప్రపంచ చమురు రవాణాలో దాదాపు 30% ఇదే రూట్‌లో నుంచి వస్తుంది. ఎక్కువ రోజులు నిలిచిపోయిందా, టోటల్‌గా ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ ధరలు పెరిగిపోతాయి. అయితే ప్రస్తుతం ఇరాన్ చెప్తోందేంటంటే, భద్రతా డ్రిల్ కోసం మాత్రమే అని చెప్తుంది. అంటే మా దగ్గర ఉన్నటువంటి యుద్ధ నౌకలతో విన్యాసాలు చేయడానికే అని చెప్తుంది. వాస్తవంగా అయితే ఇండియా దీనికి ప్రిపేర్డ్‌గుంది. ఏదైనా జరగొచ్చని చెప్పేసేసి, ఇప్పటికే మన దగ్గర ఆయిల్ స్టోరేజ్‌లు ఎక్కువ చేసుకున్నాం. 10, 15 ఏళ్ల క్రితం ఎదురైన పరిస్థితులుని దృష్టిలో పెట్టుకొని 10 రోజులకి సరిపడే నిల్వలుండే అప్పట్లో. ఇప్పుడైతే 70-77 రోజుల దాకా కావాల్సినటువంటి స్టాక్ మన దగ్గరుంటది. ఎస్‌పిఆర్ ప్లస్ అన్నీ కలిపితే దాదాపు 77 రోజుల దాకా ట్రబుల్ ఏముండదు. కానీ జలసంధి గనక ఇది గనక ఎక్కువ రోజులు అట్లా బ్లాక్ చేస్తే మనం కూడా సమస్య ఫేస్ చేస్తాం.